కొండపక్కచారి ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని చెన్నూరు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పర్వంలో హైకోర్టు స్టే విధించడం బీసీ వర్గాలను ఉక్కు పాదంతో తొక్కినట్టు అవుతుంది. నేటికి 2 సంవత్సరాలు గడిచిన ఈ బీసీ నినాదంతో కానీ స్థానిక ఎన్నికలతోటి కానీ ప్రజాభివృద్ధి కుంటుపడ్డది. ఈ కోర్టు న్యాయస్థానాలు న్యాయమూర్తులు కూడా సమాలోచన చేసి ఈ స్టేను క్యాన్సల్ చేస్తూ ఎన్నికలకు సమాయత్తం కావాల్సిందిగా పిలుపు ఇవ్వాలి. ఈ బీసీలకు 42% ప్రకటిస్తున్న ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తూ ఈ బీసీ 42% నోటికొచ్చిన ముద్దను కాలరాయడం అగ్రవర్ణాలకు అలవాటైపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏలే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా అగ్రవర్ణాలకు చెందిన వారే ఉన్నారు. ఇప్పటికైనా 42% తోటి బీసీలకు న్యాయపరంగా ఎన్నికలు జరిపించేసి ప్రజాస్వామ్య మనుగడను కాపాడవలసిందిగా భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా నేను రాష్ట్రాన్ని హెచ్చరిస్తున్నాను. ఇదే పరంపరం కొనసాగినట్లయితే బీసీ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమం ఎలాగా రగిలిపోయిందో అదేవిధంగా బీసీలంతా ఏకమై రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.